ఏమంటే మనం ఒక సామాన్య మానవులు. తూర్పుగోదావరి జిల్లాలో నీకు ఈ జిల్లా పేరు చెప్తే ఇక్కడ దగ్గరలో కాకినాడ ఉందండి. కాకినాడ పెద్ద హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ ఇదే. దాన్ని అది వేరే పక్కన అక్కడ ఒకటి ఈత గారు ఒక 15 ఏళ్ళు ఎలా అవుతుంది. అక్కడ ఒక హాస్పిటల్ ఎవరికి యాక్సిడెంట్ అయినా ఎవరు జబ్బు వచ్చినా పార్టీస్ పక్కన పార్టీ వద్దు మనకి, మన పార్టీ వద్దు. పార్టీస్ లో మన తరకబడకలదు. ఎవరికి జబ్బు వచ్చినా, ఎవరికి మేలు జరిగినా, ఎవరికైనా అవసరం ఉంటే ఎమర్జెన్సీ అంటే ఒక ఇతర హాస్పిటల్ వెళ్ళాలా. నిజంగా రక్తాలు ముట్టాడు ఎవడన్నా. పార్టీ ఫీల్ గా మీకు చెప్తలేదు. మన మరి ఇక్కడ పిఠాపురానికి వారు వన్ సైడ్ అయిపోయింది కదా పవన్ కళ్యాణ్ గారు. పని చేస్తావా నువ్వు? నేను ఏం చేస్తా చెప్పు. అదే స్పీడ్ లో వంగగీత గారు కనిపించాలి కదా, లేదు కదా. నువ్వు నేను చెప్పేది కూడా అదే కదా. మనం వెళ్తాం, కుర్రోళ్ళు కొడతారు, ఎవరు చెప్పుకుంటావు మన ఇంటికి పోవాలా, లేకపోతే వంకాయ కదా రోడ్లో పడిపోవాలి. నీకు ఇప్పుడు ఏళ్ళ వచ్చింది నష్టం. గత 15 ఏళ్ళ చెప్తారు హాస్పిటల్కి. అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏం చేయరు అనుకుంటున్నారు. ఏం చెప్తారు బాబు వచ్చి నువ్వు చెప్పే గత ఇప్పుడు మరి ఇక్కడ సొంత ఇల్లు పెట్టుకున్నారు కదా. ఎవరు సొంత ఇల్లు? పవన్ కళ్యాణ్ గారు ఎవడు పుట్టాడు? అసలు వచ్చింది అది చూసావా? అది ఏం చెప్తాడు ఇక్కడ పని కాపాడు.